2023-24 ఆర్థిక సంవత్సర కేంద్ర బడ్జెట్ విడుదల సమయంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన పథకాలను విడుదల చేసింది. ఆ యొక్క పథకాల యొక్క పేర్లేమిటి, ఆ యొక్క పథకాల యొక్క సాధించవలసిన లక్ష్యాలేమిటి, దేనికోసం ఆ యొక్క పథకాలు ఉపయోగపడతాయో దానికి సంబంధించి కొన్ని షార్ట్ బిట్స్ అయితే ఉన్నాయండి. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. ఏపీపీఎస్సీ, టీఎస్పీసీ అదేవిధంగా ఇతర పోటీ పరీక్షలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ మన ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్ అదేవిధంగా ఇండియన్ సొసైటీకి సంబంధించి బిట్స్ అయితే వస్తుంటాయి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మన యొక్క ఛానల్ని ఫాలో అయితే అవ్వండి. మనకు సోషల్ మీడియా లింక్స్, వాట్సాప్ ఛానల్ లింక్, అదేవిధంగా ఫేస్బుక్ పేజ్, టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీకు కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే దాంట్లో అయితే ఫాలో అయితే అవ్వచ్చు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 కేంద్ర ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 పథకాన్ని విడుదల చేసింది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం రాబోయే 3 ఏళ్లలో లక్షలాది మంది యువతకు నైపుణ్యం కల్పించడం కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 ఈ పథకం ఎప్పుడు విడుదలైంది? 2023-24 ఆర్థిక సంవత్సరం. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం రాబోయే 3 ఏళ్లలో లక్షలాది మంది యువతకు నైపుణ్యాన్ని కల్పించడం కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. పిఎం ప్రణామ్ పథకం ఈ పథకాన్ని 2023-24 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో విడుదల చేశారు. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం కృత్రిమ ఎరువుల వాడకాన్ని తగ్గించడం. వ్యవసాయ రంగంలో కృత్రిమ ఎరువుల వాడకాన్ని తగ్గించడం పిఎం ప్రణామ్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆత్మ నిర్భర్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ ఈ పథకాన్ని 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో విడుదల చేశారు. దీని యొక్క లక్ష్యం విలువైన ఉద్యాన పంటలు వేసేందుకు నాణ్యమైన పరికరాలను అందుబాటుకు తీసుకురావడానికి ఈ పథకం ఆత్మ నిర్భర్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ను ప్రవేశపెట్టారు. ఆత్మ నిర్భర్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం విలువైన ఉద్యాన పంటలు వేసేందుకు నాణ్యమైన పరికరాలను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రవేశపెట్టారు. గోబర్ధన్ పథకం ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం చక్రీయ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించేందుకు గోవర్ధన్ పథకం కింద 500 వేస్ట్ టు వెల్త్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం. గోబర్ధన్ పథకం 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టారు. ఈ పథకం యొక్క లక్ష్యం చక్రీయ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించేందుకు గోబర్ధన్ పథకం కింద 500 వేస్ట్ టు వెల్త్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం. అమృత్ ధరోహర్ పథకం అమృత్ ధరోహర్ పథకాన్ని 23-24 ఆర్థిక బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీని యొక్క లక్ష్యం రాబోయే 3 ఏళ్లలో చిత్తడి నేలల పరిరక్షణ కోసం అమలు చేస్తున్న పథకం. చిత్తడి నేలల పరిరక్షణ కోసం అమలు చేయడానికి 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఏది? అమృత్ ధరోహర్ పథకం. పిఎం పీవీటీజీ అభివృద్ధి మిషన్ పిఎం పీవీటీజీ అభివృద్ధి మిషన్ ఈ పథకం యొక్క లక్ష్యం రాబోయే 3 ఏళ్లలో గిరిజన తెగల సామాజిక ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. పిఎం పీవీటీజీ అభివృద్ధి మిషన్ పథకం దీని యొక్క ముఖ్య లక్ష్యం రాబోయే 3 ఏళ్లలో గిరిజన తెగల సామాజిక ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు అమలు చేయనున్న పథకం. మిస్టీ పథకం ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం తీర ప్రాంతాలలో మడ అడవుల పెంపకాన్ని అభివృద్ధి చేయడం. తీర ప్రాంతాలలో మడవ అడవుల పెంపకాన్ని అభివృద్ధి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఏది? మిస్టీ పథకం. పిఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ పిఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ పథకం పిఎం వికాస్ పథకం అంటారు. ఈ పథకం యొక్క లక్ష్యం విశ్వకర్మ అనగా సాంప్రదాయ కళాకారులు చేతి వృత్తుల వారి కోసం రూపొందించబడింది. ఈ పథకం ద్వారా ముఖ్యంగా షెడ్యూల్ కులాలు, తెగలు, ఓబీసీ మహిళలకు మరియు బలహీన వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుతుంది. పిఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ పిఎం వికాస్ పథకం యొక్క లక్ష్యం ఏమిటి? సాంప్రదాయ కళాకారులు చేతి వృత్తి వారి కోసం రూపొందించబడింది ఈ పథకం. ఈ పథకం ద్వారా ముఖ్యంగా షెడ్యూల్ కులాలు, తెగలు, ఓబీసీ మహిళలు, బలహీన వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుతుంది. ఇది ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ విడుదల చేయడంలో ఈ కొన్ని పథకాలను ప్రవేశపెట్టింది. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎగ్జామ్ లెంట్.